ఫార్ములా ఈ కేసులో కొద్దిసేపటి క్రితమే కేటీఆర్ ఏసీబీ విచారణ స్టార్ట్ అయింది. కేటీఆర్ ని విచారిస్తున్నారు ఏసీబీ జాయింట్ డైరెక్టర్ రితురాజ్. ఇక కేసు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ మాజిద్, డిఎస్పీ శర్మలు కూడా విచారణలో ఉన్నారు. సో ఫార్ములా ఈ కేసులో గతంలో కూడా వీరి సమక్షంలోనే విచారణ జరిగింది. మరోసారి వీరి సమక్షంలోనే విచారణ జరుగుతోంది. ఏసీబీ ఆఫీస్కి కేటీఆర్తో పాటు అడ్వకేట్ రామచంద్రరావు కూడా వచ్చారు. ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో A1గా ఉన్నారు కేటీఆర్. ప్రభుత్వ సంస్థల అనుమతి లేకుండానే విదేశీ సంస్థకి నగదు చెల్లించినట్లుగా ఆరోపణలున్నాయి కేటీఆర్ మీద. ఎఫ్ఈఓ ప్రతినిధులతో పాటు మరికొందరు ఇచ్చిన వాంగ్మూలాల ఆధారంగా కేటీఆర్ని ప్రశ్నిస్తున్నారు. ఏసీబీ ఆఫీస్ దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. ఎందుకంటే బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు తరలి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఎక్కడ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా ఉండేందుకు పోలీసులు మోహరించారు. ఇటు ఏసీబీ కార్యాలయం దగ్గరికి ఎవరిని అనుమతించట్లేదు పోలీసులు. ఏసీబీ ఆఫీస్ ఎదుట అన్ని వైపులా బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు.